పవన్ కళ్యాణ్ నిజమైనటువంటి ఆధ్యాత్మికవాది. ఆంధ్రప్రదేశ్లో ఒక పక్కన రాజకీయం, మరొక పక్కన తన బాధ్యతాయుత తత్వం ఏమాత్రం వదలని వ్యక్తి. ఉపవాస దీక్ష చేస్తున్నటువంటి వ్యక్తి వారాహికి సంబంధించి. ఇలాంటిది సహజంగా మాట్లాడే వాళ్ళని చూసాం, ఆచరణలో పర్ఫెక్ట్గా అమలు చేసేటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆ దీక్ష సందర్భంగా రోజు ఆ బొట్టు ఆ విషయంలో కనబడుతున్నారు. అలాగే ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకున్నారు. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారు తాజాగా ఏదైతే పిఠాపురంలో, ప్రత్యేకించి పిఠాపురం నియోజకవర్గంలో ప్రముఖ శక్తిపీఠమైనటువంటి పురోహితిక అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పిఠాపురం ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన వారాహి సభకు ముందు శ్రీపాదగయ క్షేత్రానికి వెళ్లారు పవన్ కళ్యాణ్ గారు. అక్కడ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ దుర్గాభవాని ఆధ్వర్యంలో అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మొదటి విఘ్నేశ్వరుని, శ్రీపాద వల్లభుడిని, శ్రీ కుకుటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత శక్తి స్వరూపుడైన పురోహితిక అమ్మవారికి పూజలు నిర్వహించారు. అర్చకులు అష్టోత్తర పూజ అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. ప్రత్యేకమైనటువంటి పూజలు ఈ సందర్భంగా చేశారు.